ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. శాంతి శాంతి శాంతి. యజుర్వేద తైత్తరీయం ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ధర్మాలను గురించి వచ్చినటువంటిది ఇది గొప్ప విశేషమైనటువంటిది. ఇది 11వ అనువాకం. వేదమనూచి ఆచార్య అంతేవాసన అనుశాస్తి సత్యం వద అని ప్రారంభం చేశారు. గురువు గారు శిష్యులకి వేదం చెప్పి ఇంటికి పంపించేటప్పుడు స్నాతకోత్సవం చేస్తూ వాళ్ళకి ధర్మాలని ఉపదేశించారు. ఆ ధర్మాల్లో సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్ మా ప్రమద ఇటువంటి చెప్పారు. స్వాధ్యాయాన్ ప్రమద అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అప్పటికి ఇప్పటికి కూడా ఈ చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు స్వాధ్యాయము ప్రమద అనేటువంటి దాన్ని మర్చిపోయినారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం రాగానే హిందీ సంగతులు అది అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. స్వాధ్యాయం అంటే విద్యార్థి దశ అని అర్థం. అది నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు నిత్య విద్యార్థిగా ఉండు. ఇప్పుడు కూడా నిత్య విద్యార్థి అయి ఉంటాడంటే చివరి దాకా నీకు వార్ధక్యం వచ్చింది చూసావు, చివరి 90 ఏళ్ళు వచ్చినా కానీ నిత్య విద్యార్థిగా ఉండు. నువ్వు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ జ్ఞాన సముద్రం అది. ఆ జ్ఞాన సముద్రంలో రోజు కాస్త ఆ జ్ఞాన మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండు. అలా ఉంటే నీకు ఆరోగ్యం విశేషంగా ఏమిటంటే ప్రశాంతంగా ఉంటుంది. అందువలన నిత్య విద్యార్థిగా ఉండుము అని నేను కూడా చెబుతున్నాను. దాని అర్థం స్వాధ్యాయము అంటే అర్థం అది. అలానే నీకు స్వాధ్యాయం చేశావు, తర్వాత నీకు వచ్చినటువంటి విద్యని ఇంకొకరికి చెప్పుము అని కూడా అన్నారు. ఇంకొకరు చెప్పుమనంటే అవకాశం ప్రస్తుత కాలంలో అవకాశం ఉంటే చెబుతాము, లేకపోతే అవకాశం లేదు. కానీ నువ్వు మాత్రం స్వాధ్యాయం మాత్రం మర్చిపోవద్దు అని గురువు గారు గట్టిగా చెప్పాడు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం చెప్పాడు. దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. ఈ రెండు కూడా దేవతార్చనలు పితృకార్యములు. ఇవి పితృకార్యములు అంటే ఇవన్నీ కూడా యజ్ఞములు, పంచయజ్ఞములు అని వస్తాయి. ఈ పంచయజ్ఞములు అనేటువంటివి ఆచరించండి అని చెప్పారు. పంచయజ్ఞములు. ఈ పంచయజ్ఞములు ఏంటంటే అందరూ ఆచరించలేరు. సహజంగా యజ్ఞములు అందరూ ఆచరించలేరు. ఎవరంటే ఆచరించగలిగేది యజ్ఞములు బ్రాహ్మణులు లేకపోతే ఋషులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞాలను ఆచరిస్తుంటారు. కానీ మరి ఈ సందర్భంలో మరి ఎలా మరి వేదం చెప్పినట్టుగా మనం నడుస్తున్నాం కదా, కాబట్టి యజ్ఞములను ఎట్లా మనం ఆరాధించాలి, చెయ్యాలి అని ప్రశ్న. యజ్ఞం చేయాలంటే అగ్ని రగిల్చాలంటే అరణి కావాలి, ఋత్విక్కులు కావాలి. ఇక చాలా మంది విశేషం ఉన్నది ఇదంతా. అందుకని ఒక సూక్ష్మంలో పంచయజ్ఞములు అని చెప్పారు. పంచయజ్ఞములు అని. ఆ పంచయజ్ఞములు అంటే దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, నరయజ్ఞము, ఇట్లా ఈ విధంగా ఒక 5 యజ్ఞములు పంచయజ్ఞములు అనేటువంటివి చెప్పారు. దీనిలో ఈ యజ్ఞాలలో భూత యజ్ఞము ఇంకొకటి, ఇట్లా ఈ విధంగా. అయితే వీటిని చెయ్యండి అని అన్నారు. వీటిలో ఏది నీకు వీలుగా ఉంటే అది చెయ్యండి అని అన్నారు. అది అంటే ఇప్పుడు అందరికీ పనికొచ్చేటువంటి విధంగా చెప్పారు. ఇప్పుడు ఒక సందర్భం చెబుతా మీకు.
నేను నేనే దానికి ఒక ఉదాహరణ. ఎట్లా అనంటే, నాకు 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మా ఊరికి దగ్గర ఎవరంటే కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, అంటే పుట్టిగా ఉంటాడు ఆయన. లేడు అని ఆయన పోయి 10 సంవత్సరాలు అయింది. ఆయన మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఊరికి వచ్చినప్పుడు వారం రోజులప్పుడు ఆయన ఉపన్యాసం చెబుతున్నాడు ఎక్కడ శివాలయంలో. అక్కడ మొత్తం మీద ఒక 50 మంది కూర్చున్నారు. 50 మందిలో మొదటి లైన్లో నేనే కూర్చున్నాను. ఆయన చెప్పినటువంటిది ఇదే చెప్పాడు. ఈ యజ్ఞములు అందరూ చేయలేరు, కాబట్టి ఈ యజ్ఞం చేయటానికి ఏంటంటే మీకు ఒక సులభమైన ఉపాయం చెబుతున్నాను అని చెప్పాడు. ఏం చెప్పారంటే, రోజు మీరు తినేటువంటి అంటే ఏంటి అన్నం అంటే బియ్యం, కిలో బియ్యం పోసాం అనుకోండి, కిలో బియ్యంలో మీ గుప్పెడితోటి గుప్పెడి తీసి ఒక పక్కన పోసేయండి, ఒక గిన్నెలో పోసేయండి. అట్లా రోజు ఓ 15 రోజులు 10 రోజులు అవుతుంది. అంటే ఎట్లా, మీ కిలో మీరు తినే దానిలో పోయాలి. జాగ్రత్త, ఇక్కడ ఒక అర్థం. కొంతమంది భలే ప్రశ్న వేశారు, నేను డబ్బాలోనే బియ్యం ఒక గుప్పెడు అవతల వస్తానండి, ఇవి కాదు అని అన్నాడు. అది తప్పు, అది కాదు, నువ్వు తినేటువంటి అన్నంలో వాడికి పెట్టు, అది అర్థం. ఇది ఇక్కడ అర్థం. నువ్వు ఇన్ని పోస్తావు బియ్యం అంటే, ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకరికి ఇంకొక ఆయన తీసి పెట్టమన్నాడు కదా, అందుకని ఎక్స్ట్రా పోస్తాను అని ఆ ప్లాన్ ఇవ్వకండి. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాకు మాత్రం తక్కువ కాకుండా ఉండాలి అన్నం అట్లా ఆ భావంతో ఉండకూడదు. నీవు తినే అన్నంలో నువ్వు ఎంతైతే తింటున్నావో అది రోజు డబ్బా బియ్యం పోసుకుంటుంటే లెక్క ప్రకారంగా డబ్బా బియ్యం దానిలో పోసి గిన్నెలో దానిలో నుంచి గుప్పెడు పక్కన వేయి, అది అర్థం. అదే అనమాట. అలా తీసి అక్కడ 15 రోజులు 4 రోజులు అట్లా అయిన తర్వాత ఆ బియ్యం తోటి ఎవరైనా అతిథి వస్తే శుభ్రంగా అన్నం వండి పెట్టు, లేకపోతే ఒక సత్రంలో ఇవ్వు, 10 మంది తింటారు. ఏమైనా అది అతిథికి భోజనం అని అర్థం. నీకు ఎక్కడ దొరకలేదు, అవకాశం లేదు, ఆవు పెట్టేసి, అర్థం కాదా? అంటే అప్పుడు చివరికి అవి మొత్తం కిలోలు 2 కిలోలు అవుతాయి. అది అట్లా అనమాట. అది అలా చెయ్యి అని అన్నాడు. అలా చేయండి అని నేను ఎప్పుడు విన్నాను, నాకు 17 ఏళ్ల వయసులో విన్నాను. అటువంటి విన్నదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పాటించా, అంటే 60 సంవత్సరాలకు పాటించాను. అంటే అప్పటి నుంచి నాకు ఆయన చెప్పినటువంటి మాటలు గుర్తున్నాయి, పాటించలేదు. ఇది విషయం తెలుసు, పాటించలేదు. అట్టనే ఆ మనసులో ఆ వాక్యాలు అలానే ఉండిపోయి ఆయన నడవటం రావటం ఇదంతా కూడా ఇప్పటికీ ఆ మనస్సులో ఆ రూపమంతా కనబడుతుంటుంది. కంచి పరమాచార్య స్వామి వారు. సరే అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేశాను. చివరికి వచ్చేటప్పుడు 2 కిలోల బియ్యం అయినాయి. ఒక 2 నెలలకో ఏమో అవి తీసేసరికి ఏం చేయాలి మరి టౌన్లో అతిథి ఎవరు వస్తారు ఏమిటిది? ఇది అతిథి అంటే మరి చుట్టాలు ఉండదు, తన సొంత వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాదు లెక్క, వాళ్ళ లెక్కలో వేసుకోకూడదు. మళ్ళీ అది రక్త సంబంధంతో వస్తారు, వాళ్ళ లెక్కలో వేసుకోకూడదు. అది అందుకని చివరికి ఎక్కడ దొరకపోయేసరికి ప్రత్యేకంగా వెళ్ళి ఆవుకు పెట్టే నేను చేసిన పని అది. అది యజ్ఞం అంటే ఇది అర్థం. ఇలా చెయ్యండి అని చెప్పారు. అది లేకపోతే ఆ బియ్యం తీసుకెళ్ళి సత్రం ఇస్తే 10 మంది తింటారు, సరిపోతుంది. ఎట్లయినా సరే అవకాశం. ఇది అన్నిటికన్నా గొప్పదైన విశేషమయ్యా. మీరు ఋషి యజ్ఞం చేయలేరు, పితృయజ్ఞాలు చేయలేరు, దేవయజ్ఞాలు ఇవన్నీ కష్టం అయినటువంటిది మరి సామాన్య మానవుడికి ఇది. కాబట్టి ఆయన చెప్పినటువంటిది విషయాన్ని మరలా మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ కంచి పరమాచార్య గారు చెప్పినటువంటి ఆ విషయం అన్నమాట, ఆయన చెప్పాడు ఇది. అందుకే దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం, ముఖ్యమైనటువంటి ఈ రెండు పట్టుకోవాలి. స్వాధ్యాయ ప్రచునాభ్యాన్న ప్రమదితవ్యం, దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. ఇవి ప్రధానమైన. ఇది ఈ విధంగా చెప్పుకుంటూ హ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఇమ్ము, అశ్రద్ధతో ఇవ్వవాకు అని ఇట్లా ఈ విధంగా కొన్ని ధర్మాలు చెబుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఇమ్ము, అశ్రద్ధయ అదేయం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అశ్రద్ధ అవినయం. ఎవరినైనా సరే, ఇతరులైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే,
ఇతరులైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం. అది నేను ఒక చోట చూసా, కోడలు వచ్చి ఆ కాఫీ గ్లాస్ ఇవ్వాలి కదా, కాఫీ ఇవ్వాలి కదా కొత్త గారికి, అటు పడేసిపోతున్నది. ఎంత అవనయం చూపించిందో చెప్పలేము. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కర్మఫలాలు అనుభవించాలి. అంటే ఏమిటనమాట, అంటే ఏంటి లెక్కలేని తరం ఇది. ఈ లెక్కలేని తరాలు ఇటువంటివన్నీ కుటుంబంలో కూడా చూపిస్తుంటారు. ఇట్లా పరస్పరం చూపిస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మఫలాలను తెచ్చుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళ కర్మఫలాలు తెచ్చుకొని చాలా మందిని చూశాను నేను. ప్రస్తుత కాలంలో చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. చివరు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు అది. అందుకని వేదం ఏం చెప్పింది, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. శ్రద్ధతో ఇవ్వు, అశ్రద్ధతో అవినయంతో ఏమి ఇవ్వవాకు అని. అలానే ఇంకా ఇంత ఇచ్చి ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వలేకపోయినానే అనేటువంటి దాంతో ఉండు. అంతేగాని అహంకారంతో నేను ఇంత ఇచ్చాననేటువంటి అహంకారం పనికిరాదు. ఇంత ఇచ్చాను, నేను గొప్పగా ఇచ్చాననేటువంటి అహంకారం పనికిరాదు. ఇంకా ఇవ్వలేకపోతేనే, ఇంకా ఉంటే ఇచ్చేవాడిని. నాకున్న సంపద కూడా ఎలా చెప్పాడు అంటే ధర్మము నీ శక్తి సామర్థ్యాలను బట్టే ఇమ్ము, దానం అని కూడా చెప్పారు దీనిలో. అంతేగాని ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వమని ఏం చెప్పాల. అర్థం కాలా? ఇది వేదమే చెప్పింది అనమాట. అందువలన ఇచ్చేటువంటి దానిలో ఇది అయితే ఏంటంటే ధర్మంగా ఉండాలి. మళ్ళీ పోయి నేను దాకా ఉన్నాము, నిన్న చెప్పుకున్నాం. ఏమిటంటే గుడి కట్టిస్తున్నామండి, అసలు డబ్బులు వేయండి అని అనుకుంటూ వస్తే వాడు లక్షాధికారి వాడు ఏం చేశాడంటే పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్టు 10 రూపాయలు ఇచ్చారు. అది దానితోటి భగవంతుడు ఒరే నా డబ్బులు ఇవ్వటానికి కూడా నీకు ఇన్ని డబ్బులను 10 రూపాయలు ఇస్తున్నారో, ఏమి లేని వాడే 100 రూపాయలు ఇస్తుంటే నువ్వు ఉండే, అప్పుడు తప్పు పట్టుకుంటాడు. అంటే అర్థం ఏమిటంటే తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అందుకనే తనలో ఉన్న పరమాత్మని తాను దర్శనం చేసుకోలేకపోతున్నాడు అటువంటి వాడు. అది ఇటువంటివి ఉంటాయి అనమాట. అందుకని ఈ ధర్మాలను చెబుతున్నాడు. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం హ్రియాదేయం ప్రియాదేయం సవిధాదేయం అని చెప్పుకుంటూ వచ్చి ఇవాళ చెబుతున్నటువంటి విశేషం ఏంటంటే, ఇక ఆ విధంగా అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి అని ఈ విధంగా చెప్పాడు. అనవద్యాని కర్మాణి నింద్యమైనటువంటి కర్మలు చేయవాకు. అంటే నింద్య కర్మలు అంటే అర్థం అధర్మమైనటువంటివి అని అర్థం. అది అధర్మపరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అనగా శాస్త్రమునకు వ్యతిరేకము, ఇంకో రకంగా చెప్పాలి, శాస్త్రమునకు వ్యతిరేకమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయవాకు అని చెబుతున్నాడు. శాస్త్ర విహితమైనటువంటి కర్మలను చేయము అది చెబుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్టబడితే అట్ట చేయవాకు, శాస్త్రాన్ని అనుసరించుకొని కర్మలు చేయము అని కూడా చెప్పాడు. ఇట్లా ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ రోజున మనకి తర్వాత ఇంకా చెబుతున్నారు గురువు గారు. ఏంటి అధా, ఇప్పుడు అధా అంటే తరువాత. ఈ తర్వాత ఏం చెబుతున్నాడంటే ఇక విశేషమైనటువంటి దీనిలో చెబుతున్నాడు. అధా యదితే కర్మ విచికిత్సావా స్యాతు. అథ అంటే ఇక తర్వాత ఇక చెబుతున్నానయ్యా ఇంకా మీకు ఈ ధర్మాలు. ఇక్కడ ఈ ధర్మాలు చెప్పే వాటిల్లో ఇది అందరికీ సందేహాలు వచ్చేటువంటిది. ఇది ఈ సందేహ నివృత్తి అనేటువంటిది చెబుతున్నారు. అథ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాతు. ఏంటి ఇక నేను చెబుతున్నానండి. తే నీకు శిష్యులకు చెబుతున్నారు. తే అనేటువంటి సహతౌతే, తే అనేటువంటి దానికి ఇక్కడ బహువచనంలో చెప్పుకుంటే మీకు, మీరు, మిమ్మల్ని ఉద్దేశించాను. మీకు చెబుతున్నానే ఏమిటంటే కర్మ విచికిత్సావా. కర్మ విచికిత్స, విచికిత్స అంటే సందేహం. కర్మలు చేయుటయందు సందేహములను ఉంటే, అది కర్మలు చేసేటందు సందేహాలు ఒకటి. వృత్త విచికిత్సావా, వృత్త విచికిత్సావా అంటే వృత్తములు అంటే ఆచారములు, ఆచారముల విషయంలో కూడా సందేహములు ఉంటే ఇది చెబుతున్నారు. ఈ సందేహాలు అందరికీ వస్తాయి. కొద్దిగా గొప్ప చదువుకున్నా ఏమైనా చూసినా సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు సందేహ నివృత్తి చేసుకోవాలి, అంతేగాని ఆ సందేహంతో చేయకూడదు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. కర్మ విచికిత్సావా, కర్మల యందు సందేహము గాని, వృత్త విచికిత్సావా అంటే ఆచారముల యందు సందేహము గాని, యది స్యాత్ ఒకవేళ నీకు కలిగినచో, సందేహములు కలిగినచో
ఎది స్యాత్ కలిగినచో తత్ర అక్కడ, నీకు సమీపములో అని అర్థం. నీకు సమీపంలో తత్ర అక్కడ, యహ ఎవరు, సమ్మర్శిన సమర్థులు. ఇక్కడ సమ్మర్శిన, ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్శిన, ఆ బ్రాహ్మణులు ఉన్నారు. ఎవరు సమ్మర్శిన? బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఉన్నారు. సమ్మర్శిన, సమ్మర్శిన అంటే విచారణ చేసేటువంటి సమర్థులు, అనగా వీటిని గురించి సందేహములను నివృత్తి చేసేటువంటి సమర్థులు ఉంటారు. వాళ్ళని అడుగుము అని చెప్తున్నారు. అంతేగాని సందేహం వచ్చింది కదా అని ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనుకుంటే తర్వాత చాలా పొరపాట్లు సంభవిస్తుంటాయి. కాబట్టి సందేహ నివృత్తి చేసుకోవాలి అని చెబుతున్నారు. ఆ సందేహ నివృత్తి చేసుకోవాలి. అందుకనే కర్మ విచికిత్సావా స్యాత్, వృత్త విచికిత్సావా స్యాత్ ఉన్నది అక్కడ తత్ర అక్కడ సమ్మర్శిన బ్రాహ్మణా సమ్మర్శిన, బ్రాహ్మణా అంటే బ్రహ్మజ్ఞానులు, సమ్మర్శిన సమర్థులు ఉన్నారు. అయితే వాళ్ళు యుక్త అయుక్త, యుక్త అయుక్తా, యుక్త అంటే ఈ కర్మల యందు కుశలురు, యుక్తులు అంటే అర్థం ఏమిటి? ఈ కర్మల యందు సమర్థులు అంటే కర్మలు ఎలా చేయాలనో శాస్త్ర ప్రకారంగా తెలిసినటువంటి వారు, పైగా ఈ కర్మలు చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ మీకు చెప్పబోయే దానిలో భగవద్గీత శ్లోకం వస్తుంది, గుర్తుకు రావాలి. మీకు అందరికీ వచ్చు కూడా భగవద్గీత శ్లోకం. ఇక్కడ చూసుకోండి, అర్థం చెబుతున్నాను, అర్థాన్ని బట్టి ఆ శ్లోకం గుర్తుకు రావాలి. విచారణ సమర్థులు ఉన్నారు, యుక్తాహ అనగా ఏంటి? సమర్థులు ఉన్నారు. వాళ్ళు సమర్థులు, కర్మల యందు సమర్థులు వాళ్ళు అనగా ఏమిటనమాట? శ్రేష్ఠులు వాళ్ళు. వాళ్ళు ఏంటనమాట? ఏ కర్మ ఎలా చేయాలి, సంపూర్ణంగా ఎలా చేయాలి, శాస్త్ర ప్రకారంగా అనేటువంటి విషయాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అయుక్తాహ, అయుక్తాహ, యుక్తాహ అయుక్తాహ. యుక్తాహ అంటే సమర్థులు, అయుక్తాహ అంటేనేమో స్వతంత్రులు. అంటే వాళ్ళు ఇంకొకరిని అడగరు పోయి. అంటే స్వతంత్రం అంటే వాళ్ళు చెప్పినది వేదమే, ఇంకా అది అర్థం. అది ఇక ఆయన దగ్గర పోయి అడిగామంటే ఇక దానికి తిరుగులేదు, స్వతంత్రం అంతే. అది అన్నమాట. ఇంకొకరి దగ్గర పోవాల్సిన పని లేదు. అది వాళ్ళు స్వతంత్రులు. వాళ్ళు చెప్పినది ఏదైతే వాక్యం ఉన్నారో అది వేదవాక్యమే, ఇంకంతే. అది అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. యుక్తాహ కుశలురు, అయుక్తాహ స్వతంత్రులు, ఇంకా విశేషం అలూక్షాహ. అలూక్షాహ అంటే అక్రూరులు, అంటే క్రూరత్వము లేని వాళ్ళు, దయా స్వభావం కలిగిన వారు. అనగా అడగంగానే, వీళ్ళు వెళ్ళి అడగంగానే దయతో, ఓహో ఈ కురవాడికి తెలియదు కదా అని దయా స్వభావం. ఇక్కడ చూసుకోండి ఎలా అన్నాడు, అలూక్షాహ అనే శబ్దం వేశాడు. వేయకపోతే క్రూరులు అవుతారు. ఆ శబ్దం వేశారంటే వ్యతిరేకార్థంలో. అలూక్షాహ అక్రూరులు అనగా అర్థమేమిటి? దయా స్వభావులు వాళ్ళు. ఎవరైనా సరే ఈ ప్రశ్నలకి సమాధానం చెబుతున్నారంటే వాళ్ళు అలూక్షాహ దయ కలిగినటువంటి వారు, అది అర్థం. నేను ఎందుకు చెప్పాలి వీడు అడిగిన దానికి అని ఉండకుండా సమాధానం చెబుతారు. ఆ సమాధానం చెబుతారు అలూక్షాహ, అది ఒకటి. తర్వాత ఇంకోటి ధర్మకామాహ. ధర్మకామాహ ధర్మాచరణమునందే, కామాహ కోరిక అంటే ఆసక్తి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఈ శ్రేష్ఠులు అంటే, ఈ శ్రేష్ఠులు ఎటువంటి వాళ్ళు అంటే అక్రూరులు, దయా స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ధర్మకామాహ ధర్మాచరణమునందే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు? బ్రాహ్మణాహ, ఆ బ్రాహ్మణాహ ఉన్నారు. బ్రాహ్మణులకు అనేటువంటి బ్రాహ్మణ అనే శబ్దానికి ఇవి విశేషణాలు. బ్రాహ్మణ శబ్దానికి విశేషణాలు ఇవి. ఇవి ఏ తత్ర బ్రాహ్మణాహ, బ్రాహ్మణ అనేటువంటి విశేష్యము, నామవాచకం. దీనికి విశేషణాలు సమ్మర్శిన, యుక్త యుక్త అలూక్ష ధర్మకామా స్యు, ఇది విశేషణాలు.
ఆ బ్రాహ్మణులకి బ్రహ్మజ్ఞాన సంపన్నులు వాళ్ళు అటువంటి వాళ్ళు స్యుహు ఉన్నారు. కాబట్టి నీకు దగ్గర ఎక్కడున్నారో, ఎక్కడైనా దూరమైన వెళ్లాల్సిందే తప్పదు. ఉన్నారో వాళ్ళ దగ్గర, బ్రహ్మజ్ఞాన సభ్యుల దగ్గరకు వాళ్ళు వాళ్ళు అనమాట. తత్ర అక్కడ, యథా వర్తేరన్ వాళ్ళ దగ్గర, యథా ఏ విధంగా, తత్ర వర్తేరన్ ఎటుల ప్రవర్తించుదురో, తథా తే వారు ఎటుల ప్రవర్తించుదురో. ఇక్కడది వాళ్ళు ఈ కర్మల యందు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అది తెలుసుకో అని చెబుతున్నాడు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ కర్మలు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఈ ఆవు దానం ఇవ్వాలి, గోదానము అనేటువంటిది నీకు కలిగింది, ఎలా ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళి తెలుసుకో. తెలుసుకొని వాళ్ళని అడుగు ఇంకా వివరాలు. తథా అటులనే, ఆ విధంగానే, వర్తేధాహ నీవు కూడా ప్రవర్తించుము. అది అర్థం. వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థం చేసుకొని నీవు కూడా ఆ విధంగానే ప్రవర్తించుము అని చెబుతున్నారు. ఈ విషయం, ఈ శ్లోకం ఇప్పటికి మీకు అందరికీ కూడా వచ్చేసింది. మీకు పదం అందించేశానుగా వచ్చేసింది అనమాట. ఏమిటది ఆ శ్లోకం? అది 3వ అధ్యాయం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. శ్రేష్ఠ అనే పదానికి ఇక్కడ అర్థం ఇచ్చాడు. మీరు దీనిలో ఈ ఎలా డెరైవేట్ అయిన ఈ ఉపనిషత్తుల్లో నుంచి అనేటువంటి దానికి ఈ కొట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉపనిషత్తులో చెప్పారనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అస్వతంత్రులు, దయా స్వభావం కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అటువంటి వాళ్ళు ఈ కర్మలు ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి నీవు కూడా వాళ్ళని అనుసరించుము, ఇది చెప్పారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతురో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారు అదే ప్రమాణము మనకు. అది ప్రమాణం. అదుగు ఆయన అలా చేశాడు, నేను చేస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? ఈ లక్షణాలు చెప్పాడు. అనూక్షాహ ఒకటి, అంటే దయా స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అయుక్తాహ మళ్ళా బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అటువంటి వాళ్ళు చేస్తున్న దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు ఎట్లా చేస్తుంటే అట్లా చేసేయటమే, అంతే. వాళ్ళని అనుసరించు అంటే వాళ్ళ అడుగుదాడలలో నడువుము అని చెప్పటం అది అని గురువు గారు శిష్యులకి చెబుతున్నారనమాట. అట్లా అలా అలోక్షా ధర్మ కావాస్యు యథాతే తత్ర వర్తేరన్ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఈ కర్మల యందు నీవు కూడా గ్రహించి ప్రవర్తించుము. తథా తత్ర వర్తేధాః ఆ విధంగా నీవు వాళ్ళు ఎట్లయితే అక్కడ వర్తిస్తున్నారో నీవు కూడా వర్తించుము అని చెబుతూ ఇంకా సాగిస్తున్నారు గురువు గారు. అధా మళ్ళా అధా తరువాత అంటున్నాడు, అధాభ్యాఖ్యాతేషు నీకు కర్మ విచికిత్స ఏతత్ బ్రాహ్మణ సంవర్షిణ యుక్త లోక్ష ధర్మ కామాస్యు. తర్వాత ఇంకా దాని గురించి ఇంకా చెబుతున్నాడు విశేషం. ఏమిటంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోమని చెబుతున్నారు. ఇక్కడ ప్రవర్తించారో ఆ విధంగా తెలుసుకో. ఆ తర్వాత ఇంకా దీన్ని సాగిస్తూ ఇంకేం చెబుతున్నాడు? ఆ తరువాత ఇంకా చెబుతున్నాడు ఏమిటంటే అభ్యాఖ్యాతేషు అంటే దోషులుగా పరిగణింపబడు వారి విషయమునా. ఇక్కడ విశేషం. అధాభ్యాఖ్యాతేషు దోషం అనేటువంటి దాని గురించి వస్తే, అనగా దోషులుగా పరిగణింపబడు వారి విషయమున ఏ విధంగా ప్రవర్తింపవలయను అనే సందేహం నీకు కలుగవచ్చును. అప్పుడు ఎవరు సంవర్షణ విచారణ సమర్థులు, యుక్తాహ అనుభవజ్ఞులు, అయుక్తాహ స్వతంత్రులు, అనూక్ష దయావంతులు, ధర్మకామాహ ధర్మపరాయణులు, బ్రాహ్మణాహ ఆ బ్రాహ్మణులు ఉన్నారో వారు తత్ర దోషుల విషయమున యథావర్తేరన్ ఎటుల వ్యవహరించుదురో అట్లా. అనగా అర్థం ఏమిటి? దోషులుగా సమాజముచే పరిగణింపబడు వారితో, సమాజంలో దోషులు ఉంటారు, ఏ విధంగా ప్రవర్తింపవలైనది శంక నీకు కలుగవచ్చును. అప్పుడు వివేకులు, అనుభవజ్ఞులు, స్వతంత్రులు, దయావంతులు, ధర్మపరాయణులైన బ్రాహ్మణులు ఎవరు?
ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. మనకేంటంటే సమాజం అనేటువంటి దానిలో దోషులు నిర్దోషులు అనేటువంటి వాళ్ళు రెండు కనుమ ఉంటూనే ఉంటుంటారు. దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో సంగతి తెలియదు. ఇక్కడ కొంచెం దీర్ఘంగా ఆయన చెప్పకుండా ధ్వనిగర్భితంగా పెట్టారు. దోషులుగా సమాజముచే పరిగణింపబడు వారితో అనగా వాళ్లతో ఏ విధంగా ప్రవర్తింపవలెనని శంక నీకు కలుగవచ్చును. అప్పుడు ఏం చేయాలి? నీవు వివేకులు, అనుభవజ్ఞులు, స్వతంత్రులు, దయావంతులు, ధర్మపరాయణులైన బ్రాహ్మణులు ఎవరు నీవు ఉన్న స్థానమున ఉన్నారో వారు ఆ దోషులను శంకింపబడుతున్న వారి విషయమును ఏ విధంగా వ్యవహరించాలో నీవు అదే విధంగా ప్రవర్తి. ఇక్కడ శ్రేష్ఠులు ఉన్నారండి. మొట్టమొదటి శ్రేష్ఠులు చెప్పాడు. ఈ శ్రేష్ఠులు ఏం చేస్తుంటారు? కర్మలయందు సరిగా అన్ని చేస్తుంటారు. దాని ప్రకారం వాళ్ళని చూసి చేయండి అన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మరి సమాజంలో మరి ఎవరు శ్రేష్ఠులు ఎవరు శ్రేష్ఠులు కాదు ఎట్లా తెలుస్తుంది? అది ఇక్కడ అది ఆ విషయానికి వచ్చాడు. ఎవరు శ్రేష్ఠులు ఎవరు శ్రేష్ఠులు కాదు, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఎట్లా అనమాట. ఇది ఏమిటంటే ఎట్లా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఈ విషయం మాత్రం చాలా గట్టిది అయినటువంటి విషయం. ఎవరు సమర్థులు ఎవరు సమర్థులు కాదు అనేటువంటి మాట అంటే అనుభవం కొద్దీ నాకు తెలిసిన చాలా అనుభవాలతో కూడా చెబుతున్నాయి. దోషులు నిర్దోషులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ మన దురదృష్టవశాత్తు దోషుల వెంట వెళ్ళాం అనుకోండి, వాడు అంత దోషత్వమే చెబుతాడు. అది అనమాట ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏమిటంటే ఇప్పుడు ఎక్కువగా దీనిలో అంటే దోషులు నిర్దోషులు అంటే ఆ కర్మలను గురించి సమగ్రంగా తెలిసిన వాళ్ళు ఉన్నవాళ్ళు కొద్ది మంది, లేని వాళ్ళు ఎక్కువ మంది. అది అర్థం. కర్మలను గురించి సమగ్రంగా తెలిసినటువంటి వాళ్ళు కొద్ది మంది, తెలియని వాళ్ళు ఎక్కువ మంది. ఈ తెలియని వాళ్ళే ఎంతసేపు డబ్బులు కాసి కూడా పరిగెత్తుతుంటారు. ఇది దోషులు నిర్దోషులు ఇట్లా ఈ విధంగా అట్లా అనమాట. సరే, ఒకసారి ఈ శివలింగం శివాభిషేకం చేశారు. శివాభిషేకం చేయడానికి తెల్లగా ఆ శివలింగం అట్లా వేసి అభిషేకం చేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ శివలింగం చుట్టూ ఈ రంగురంగుల పూలు మరి రంగులు అద్దటం ఇవన్నీ చేసి ఆ శివుడిని బాగా రంగులుగా పెట్టేశారు. ఎవరు? ఈ పురోహితులే పెట్టారు. అది పురోహితులు పెట్టిన తర్వాత నేను చూసిన తర్వాత ఇక వాళ్ళు మామూలుగా ఎప్పుడు మాదిరిగా ఉంది, పాఠం అప్పచెప్పటం ఉంది కదా, ఈ పాఠం అప్పచెబుతున్నారు. సరే, బాగానే ఉందని అప్పచెబుతున్నారు. మరి ఇక్కడ తెల్లటి ఆ శివుడికి రంగులు పెట్టేశావు, పూలు వేసావు, ఎర్ర పూలు, ఆ పూలు ఈ పూలు వేసి ఈయన కాస్త రంగుగా పెట్టేసేసావు, మరి ఏమిటి మరి అదే చదువుతున్నావు ఏమిటి అని. అవునండి, ఇదేనండి ఎప్పుడు చదువుతున్నది అన్నాడు. కాదయ్యా, ఇప్పుడు ఏంటంటే శివుళ్ళు అమ్మవారు ప్రవేశించింది కాబట్టి ఇక్కడ కనీసం శ్రీ సూక్తం అన్న చదువుకోవాలంటే అట్లానండి. శివుడు ఎప్పుడు తెలంగాణ ఉంటాడు, ఆయన దగ్గర శక్తి ప్రవేశిస్తే అప్పుడు శివశక్తి ఆయుక్తో. కాబట్టి ఇప్పుడు శివాభిషేకం చేశావు, ఇప్పుడు చేస్తున్నది ఎవరిని చేస్తున్నావు అంటే శివుడు బయటికి కనపడుతున్నా కానీ బయటికి అమ్మవారు కనపడుతున్నది. ఇక్కడ ప్రకాశ రూపం విమర్శ రూపము కాబట్టి ఆ మంత్రం కూడా చదవాలి అది అని చెప్తే, ఇట్లా తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేషం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. ఇప్పుడు నేను చదువుతుంటేనే వాయునందనాయ అనంటరా అంటున్నారు. ఏమిట్రా వాయునందనాయ? హనుమంతుడు అండి, ఇంకేం లేదా? అంతేనండి. చూస్తుంటేనేమో బొట్టు పెట్టుకొని అర్థం కాల వేషాలు పిలకలు గిలకలు ఇన్ని పెట్టుకొని బ్రహ్మాండం ఉండి చూసే వాళ్ళందరూ కూడా అబ్బో ఈ బ్రహ్మాండం రా కానీ చూస్తే ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. డజన్లు ఉన్నారు. ఒక ఆలయంలో ఒక జరుగుతుంటే ఏమండి వీడికి అసలు నారాయణ సూక్తం మంత్రపురుషమే రాదండి, వీడికి మంత్రపురుషమే రాదండి, సగం చెబుతాడండి వీడు. ఏమిటన్నారు ఏమిటోనండి విందామని నేను అట్లా నిజమే. ఈ జనం పిచ్చి జనం ఉంది కదా,
ఈ పిచ్చి జనానికి దేవుడు చూస్తుంటుంటారు. గోత్రాలు ఉన్నాయి, 10 గోత్రాలు, 4 పేర్లు చెప్పగానే ఆ డబ్బులు పట్టపట్టా పడతాయి, ఇంకంతే, ఇంకా అయిపోతుంది. ఇటువంటి వాడు అంటే నేను అందరిని అంటల్లా, అందరూ లేరు, ఇలా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దాని వలన ఏమిటంటే వాళ్ళు దోషులు. కాబట్టి నువ్వు దోషుల్ని పట్టుకుంటావా నిర్దోషుల్ని పట్టుకుంటావా ముందు నీకు తెలుసుకో, ముందు తర్వాత సంగతి. నువ్వు దోషుల్ని పట్టుకున్నావు అనుకో, సరే ఆ పరిస్థితి వేరు, యజ్ఞ కర్మలు కానీ కర్మలు ఎలా ఉంటాయో సంగతి అది. అందుకని దోషులు, నేను మొన్న వచ్చినప్పుడు, అమెరికా వచ్చినప్పుడు అదేంటి మ్యాట్రిని పెళ్లి, దాన్ని ఏమంటారు అది, ఈ సందర్భంలో వాళ్ళందరూ ఒక గుంపులో చేరారు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఈ పురోహితులు నాకు చూశారు, వాళ్ళు కూడా 7-8 మంది చేరారు. దీని తర్వాత వీళ్ళు ఎందుకు చేరారా అని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఓహో ఎక్కడ బ్యాచ్ సెట్ అయితే వెంటనే పురోహితుడిని సెట్ చేసుకోవడానికి వచ్చారు వీళ్ళు. అది అలా అనమాట. ఒక 5-6 వీళ్ళందరూ గుళ్ళల్లో అర్చన చేసేటువంటి వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, ఎట్టుంటాడంటే భీముడే ఇంకా అనుకోండి. మీరు ఇప్పుడు ఆ దగ్గర గుళ్ళల్లోనే ఉన్న గుడి ఉంది, భీముడే అనుకోండి, ఇంత ఉన్నాడు, వామో ఇంత ఉన్నాడు అని అనుకోండి. ఏదో సందర్భంలో వచ్చేసేది బ్రహ్మసూత్రాలు అనే మాట అనేటప్పటికీ తక్కువని తప్పు చెప్పేశాడు. అంటే ఏంటి, నాకంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ తప్పులు చెప్పేశాడు. తప్పులు చెప్పి మా గురువు గారు ఏదంటే, ఆయన చెయ్యి ఆయన అన్నాడు. ఓరే నీ చెయ్యి ఎరగలేదు, ఏమి ఎరగలేదు ఆయనకి, బాగానే ఉన్నాడు. ఇంకా ఎంతటి డంబాచారమో చెప్పలేము. వేషం చూద్దామా అని అంటే ఏంటి, ఓహో ఇంకేముంది బ్రహ్మాండం, ఇది వేషం, నాకు తెలియదంటూ ఏమీ లేదు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన కర్మగాలి వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు 4 డబ్బులు ఇచ్చే ఉపాయం ఏదో ఉందో చెప్పుకుంటుంటారు. అది అటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నిర్దోషులు, మన అదృష్టం బాగుంటే నిర్దోషులు అంటే మంచి బ్రహ్మజ్ఞాన సంపన్నులు బ్రాహ్మణులు సంభవిస్తారు, వాళ్ళు తిరుగుతారు. అది అందుకని మనకి కొద్దో గొప్ప కొంచెం జ్ఞానం కనుక ఉంటే పట్టుకోగలుగుతాం. అది కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పని వదిలించుకుందామని ఏదో కార్యక్రమాలే, ఏముంది ఆయన అడిగాడు, ఆయన బొట్లు పెట్టుకొని ఉన్నాడుగా, ఆయన ఎట్ట చెబితే ఆయన ఎట్ట చేసేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, సోమరిపోతులు వాళ్ళు. ఈ సోమరితనం అనేటువంటిది పోవాలి అని అంటే జ్ఞానం కనుక పట్టుకుంటే సోమరితనం పోతుంది. జ్ఞానం ప్రవేశించినప్పుడు పోతాడు. సోమరితనం అనేటువంటిది భండాసురుడికి 2వ పేరు. మనకు లలితలో వచ్చాడే భండాసురుడు, వాడికి 2వ పేరు అది. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్త చెబుతున్నారు అనమాట. దోషులు అనేటువంటిది నిర్దోషులు అనేటువంటిది వాళ్ళ సంగతి తెలుసుకో అని చెబుతున్నారు. ఆ విషయమే ఇక్కడ దోషులుగా పరిగణింపబడు వారి విషయమున ఏ విధంగా ప్రవర్తించవలనో నీకు జాగ్రత్త, నీ యొక్క సందేహములను నివృత్తి చేసుకోవడానికి అని చెబుతున్నారు. కాబట్టి ఎవరు సమ్మర్శిన విచారణ సమర్థులు, యుక్తాహ అనుభవజ్ఞులు, అయుక్తాహ స్వతంత్రులు, ఆ విషయమే చెబుతున్నాడు పదవి. కాబట్టి ఇటువంటి వాళ్ళని నీవు ఎవరిని పట్టుకోవాలి, మళ్ళీ 2వసారి చెబుతున్నారు. స్వతంత్రులు, అలూక్షాహ, దయావంతులు, ధర్మకామాహ ధర్మపరాయణులు, బ్రాహ్మణాహ బ్రహ్మజ్ఞానులు ఉన్నారో వారు తత్ర అక్కడ దోషుల విషయమున జాగ్రత్త, వాళ్ళు దోషుల విషయమున జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు అంటే అర్థం ఏమిటి, ఈ దోషత్వం అంటే తప్పులు, ఇవన్నీ కర్మలు చేయటం విషయంలో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో దోషాలు చేస్తున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. ఆ దోషత్వం వాడి చేస్తున్నాడు, వాడు చేస్తున్నట్టు వీళ్ళు చేయరు, వాడు చేస్తున్నటువంటి దోషత్వాన్ని బయటపెడతారు. దోషత్వాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీకు ఛాందోగ్యోపనిషత్తులో తీసుకుపోతున్నారు. దానిలో సత్యకామ జాబాల సరే అంతా గురువు గారి దగ్గర మంత్రాలు నేర్చుకున్నాడు, అంత గొప్పవాడైనాడు, చాలా గొప్పవాడు, ఆ కథ అంతా తెలిసిందే. ఆయన ఎక్కడికి పోయినాడు, ఒక రాజుగారి దగ్గరికి పోయినాడు. ఆ రాజుగారి దగ్గరికి పోయేటప్పటికి వీళ్ళందరూ యజ్ఞకర్మలు చేస్తున్నారు, మంత్రాలు టకటకా చెప్తున్నారు. సత్యకామ జాబాల అంటాడు సత్యకాముడు, ఎవరా మీరు అందరికీ మంత్రాలు అర్థం తెలుసుకొని చేస్తున్నారా, ఎట్టబడితే అట్ట చేస్తున్నారా, జాగ్రత్త మీ తలకాయలు తెగుతాయి, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నాడు. అనేటప్పటికి అందరూ భయపడ్డారు, లేచారు. అయ్యా మాకు ఈ మంత్రాల అర్థాలు ఏం తెలియదండి, అప్పచెప్పేస్తున్నాము అని అన్నారు.
అప్పుడు రాజుగారు అన్నారు, అయ్యా రాజుగారు ఏమంటే మీరు చేయండి యజ్ఞకర్మ ఇదంతా అని వీళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఆయన యజ్ఞకర్మ చేశాడు. అంటే ఇక్కడ ఏంటనమాట, దోషత్వాన్ని పక్కన పెట్టేశాడు. అది మాకు తెలియదండి, ఏదో బరబర లాగించేసేస్తున్నాం అన్నారు. అది అని మనకు దీనిలోనే చాందోగ్యంలో వచ్చిందనమాట. కాబట్టి దోషుల విషయంలో ఇవి బ్రహ్మజ్ఞానులు ఎలా ప్రవర్తిస్తున్నారో అది తెలుసుకో. వాళ్ళని పక్కకు నెట్టేస్తున్నారు దోషుల్ని. వాళ్ళు చేసేటువంటి విధి విధానాలు ఎన్ని ఉన్నాయి చూశారు, అవన్నీ పక్కకు నెట్టేస్తున్నారు. కాబట్టి నెట్టేసేసి ఏదైతే శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఉన్నదో అది ఇప్పుడు జరుగుతున్నది అదే లోకంలో. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వేద విహితమైనటువంటి కర్మలకు వ్యతిరేకం చేయటమే ప్రస్తుతమైనటువంటి విధానం. అలా జరుగుతున్నది. వేదంలో ఏం చెప్పాడు దాని ప్రకారం కాదు, సొంతంగా వాడి ఇష్టమే, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసేస్తాడు. ఇదే గొప్పది అని అంటాడు. అది కాబట్టి వాళ్ళ విషయంలో ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఎలా ప్రవర్తిస్తున్నారో, అనగా వాళ్ళు చేసేటువంటి కర్మలను అవతల నెట్టేసేసి శాస్త్ర విహిత కర్మలను ఏం చేస్తుంటారు వాళ్ళని పట్టుకో. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో నీవు ఆ విధంగా వ్యవహరించుము అని చెప్పాడు. ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నారనమాట. దోషులు అనేటువంటి మాట వేస్తున్నాడు ఇక్కడ. అధాఖ్యాతేషు అభ్యాఖ్యాతేషు అభ్యాఖ్యాతేషు అధ అభ్యాఖ్యాతేషు అనేటువంటి పదంతో తీసుకొచ్చి చెబుతున్నాడు. అది ఈ దోషత్వం అంటే వేదంలోనే చెప్పాడు. ఏమిటి? దోషత్వంతో చేసేటువంటి కర్మలు ఉంటాయో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల వీళ్ళు ఎలా వ్యవహరిస్తుంటారో అది కనిపెట్టు అన్నాడు, తెలుసుకో అన్నాడు. ఎంత తెలుసుకోవాలనుకున్నా కానీ ఎంతో కొంత జ్ఞానం లేకపోతే ఎట్ట తెలుసుకుంటావు నువ్వు? కాబట్టి కొద్దిగానైనా జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు అనుకోండి, అప్పుడు తెలుసుకుంటాడు ఎవరు బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఎవరు బ్రహ్మజ్ఞాన సంపన్నులు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు అనమాట. అట్లా అదేనమాట. మన చేస్తున్నారు ఏది, ఆ వినాయకుడి పెళ్లిలో మధ్యలో వచ్చేటప్పటికల్లా వాడు రామ మంత్రాలు, రామ కళ్యాణం మంత్రాలు చదువుతున్నాడు ఇక్కడ పోయిన సంవత్సరం. అంటే వాళ్ళు ఏంటంటే వినాయకుడు పెళ్లి చేసేవాళ్ళు కాదు, వెంకటేశ్వర స్వామి పెళ్లిళ్ళు, రాములు వారి పెళ్లిళ్ళు ఇవి చేసేటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, సగం అక్కడక్కడ మధ్యలో ఇగో ఈ మంత్రాలు చదువుతారు. ఇదేంటంటే గుంపల్లా ఈ మంత్రాలు చదువుతున్నారు ఏమిట్రా ఇదేంటే, దేవుడు అంతా ఒకడే కదా ఎట్లయితే అది అలా అనమాట. ఈ మంత్రాలు చదువుతున్నాం ఏమిట్రా, రామ మంత్రాలు, రామ కళ్యాణం ఇవన్నీ చదువుతున్నాం ఏమిట్రా, దేవుడైతే దేవుడే కదా, అంతా దేవుడే కదా. ఇది వాడికి రాదు అసలు విషయం. ఈ పిచ్చి జనం ఉంటారు కదా, ఈ పిచ్చి జనానికి ఏం కావాలి, మంత్రాలు చదువుతున్నారా, చదువుతున్నారు, మా పేర్లు చెప్పారా, చెప్పారు, అయిపోయింది. అది అందుకని ఏంటంటే ఈ పిచ్చి జనం ఉన్నంత కాలం వాళ్ళు అంతే అదోషులు. అందువలన ఏంటంటే మనకేంటంటే ఈ తెలుసుకోవటం వలన మన జాగ్రత్త ఏంటంటే ఎవరిని పట్టుకోవాలనో సంగతి తెలుసుకొని దాన్ని పట్టుకొని మనం ఆ కర్మలను చేస్తుంటాం అని చెబుతూ, ఇంకా చివరిగా ఏష ఆదేశ, గురువు గారు శిష్యులు చెబుతున్నాడు, ఆదేశ నా యొక్క ఆదేశము ఇది అని చెబుతున్నాడు. నా యొక్క ఆజ్ఞపై ఇప్పుడు చెప్పినటువంటి ఈ ధర్మాలన్నీ కూడా ఈ ఉపదేశ, ఇది ఉపదేశము, ఏషా ఇది వేద ఉపనిషత్తు, వేద సారము, వేదములలో చెప్పినటువంటి సారం అంతా మీకు చెప్పాను. ఇది వేద రహస్యము. ఏతత్తు ఇది అనుశాసనం, దైవాజ్ఞ, ఇది దైవాజ్ఞ అనమాట. ఈ వేదము విహితున్నటువంటి ఆజ్ఞ. దీని ప్రకారంగా ఆజ్ఞ అనేటువంటి పదానికి ఏమిటంటే రాజుగారు ఆజ్ఞ ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే కత్తి పెట్టి చెప్పడం అని అర్థం అనమాట. అంటే నీవు ఇది తప్పనిసరిగా చేయము, చేయకపోయినావా నీకు శిక్ష తప్పదు, అది దీని ఆజ్ఞ, ఇది అర్థం అనమాట. కాబట్టి ఇవి ఆజ్ఞలు ఇవన్నీ. ఈ ఆజ్ఞలని వేదం చెబుతున్నటువంటి ఆజ్ఞ కాబట్టి వీటిని చెప్పిన విధముగా ఉపాసితవ్యం, చేయవలసినది, నీవు ఈ విధంగా చేయవలసినది. ఏవం ఆ విధంగానే ఏతత్ ఇది ఉపాస్యం, ఆచరణీయము.
ఇది ఆచరణీయము అని చెబుతున్నాడు ఇట్లా. కాబట్టి ఈ వేద విహిత కర్మలు అన్ని కూడా ధర్మాలు చెప్పారు, వీటిని చెయ్యండి అని చెప్పారు. సందేహాలు వస్తే బ్రహ్మజ్ఞాన సంపన్నులను అడిగి తెలుసుకోండి. సందేహాలు వస్తే తెలుసుకోండి అర్థం. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే దోషుల పట్ల జాగ్రత్తగా ఉంటారు ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అంటే ఏమిటనమాట, వాళ్ళని పక్కగా నెట్టేసేసి ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నులు కర్మలను సక్రమంగా చేస్తుంటారు. అటువంటి వాళ్ళే శ్రేష్ఠ. కాబట్టి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అని చెప్పారు. అది అంటే అనమాట. కాబట్టి కర్మల విషయంలో మాత్రం దోషం లేకుండా, అందుకనే అనింద్యమైన అని చెప్పాడు. అనింద్యమైన అని అంటే అర్థం ఏమిటి? నింద్యము కాని అని అర్థం. అంటే తగిన కర్మలు అనగా యుక్త కర్మలు, విహిత కర్మలు. మనకు విహిత కర్మలు ఇవన్నీ కూడా విహిత కర్మలు అనగా అంటే విధించినటువంటి ఈ కర్మలు. ఈ కర్మల నుంచి తప్పించుకోవాకుము. అది విహిత కర్మల నుంచి తప్పించుకోవాకుము. ఈ విహిత కర్మలు అనేటువంటివి ఏమిటంటే దీనిలో చెప్పుకుంటూ వచ్చు. దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవో భవ పితృ, ఇవన్నీ కూడా విహిత కర్మలు. ఇవన్నీ సర్వసామాన్యం, అందరికీ. కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు అనేటువంటిది లేదు. ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి దేవపితృ కార్యాభ్యాం ఉంటుంది. అట్లా అనమాట ఇది. కాబట్టి వీటిని ఆచరించు అని శిష్యుడికి గురువు గారు ఉపదేశించారు. ఇంకా శిష్యుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఆయన ఆచరించాలి. అంటే అర్థం ఏంటి ఆచరించాలి అని అంటే గృహస్థ ధర్మం తీసుకోవాలి. గృహస్థ ధర్మం అంటే అర్థం ఏంటి? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత ప్రజాతంతుం మా వ్యవచ్ఛేసీః. ప్రజాతంతు అంటే సంతానాన్ని పొందాలి. ఇట్లా ఈ విధంగా సాగిస్తూ ఈ విధంగా ఉండుము చేయుము అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చివరికి 12వ అనువాకంలో మొదటి ఎట్లా అయితే దేవతా ప్రార్థన ఉందో అలానే వచ్చి కొంచెం భేదంతో చెబుతున్నారు. ఇది 12వ అనువాకంలో ఇది కూడా రావచ్చు. ఏమిటి అది మొదటిది కంఠస్థం వస్తే ఇది వచ్చేస్తుంది. ఓ చిన్న భేదం అంతే. శన్నోమిత్ర సంవరుణ, ఇక్కడ చదివేటప్పుడు కలిపే చదవాలి. శన్నోమిత్ర సంవరుణ, శాకు సాము ఉంది, విడగొట్టకుండానే చదవాలి. శన్నోమిత్ర సంవరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ. ఇక్కడ త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ భవాదిశం. ఇక్కడ జాగ్రత్తగా, అక్కడికి ఇక్కడికి ఇక్కడే తేడా. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం. ఇక్కడ బ్రహ్మ అవాదిశం చూడకూడదు. వృతం అవాదిశం, అలానే కూడా అరుతం అవాదిశం. సత్యం అవాదిశం, ఇక్కడ అవాదిశం. సత్యం అవాదిశం. తన్మావీ తద్వక్తారం ఆవీత్, ఇక్కడ మళ్ళీ ఆవీన్మాం, ఇక్కడ తేడా. ఆవీన్మాం ఆవీత్ వక్తారం. ఓం శాంతి శాంతి. అవాదిశం పలికితిని. అవాదిశం అంటే పలికితిని అని. ఆవీత్తు రక్షించుట అని అర్థం అనమాట. అంటే నన్ను రక్షించుము అని ఇక్కడ చెబుతున్నాడు. మిత్రుడు వరుణుడు, ఇక్కడ దేవతలు వచ్చారు కదా మొట్టమొదట. మిత్రుడు వరుణుడు, షణ్ణోమిత్ర సంవరుణ దగ్గర మిత్రుడు వరుణుడు ఇట్లా దేవతల పేర్లు. మిత్రుడు వరుణుడు ఆర్యముడు ఇంద్రుడు బృహస్పతి విష్ణువు వీరందరూ మాకు శుభమును ఇచ్చుదురు దాకా అని చెప్పి వాయు రూపమున ఉన్న బ్రహ్మమునకు నమస్కారము అది. నమో బ్రహ్మణే నమస్తే వాయో. వాయు రూపమున్నటువంటి ఆ వాయుదేవునకు నమస్కారము. హే వాయు నీకు నమస్కారము, నీవే ప్రత్యక్ష బ్రహ్మము.
నీవు త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం, నీవే ప్రత్యక్షముగా బ్రహ్మ అవాదిశం. అవాదిశం బ్రహ్మ ప్లస్ అవాదిశం, నీవే బ్రహ్మవు అని పలుకుతున్నాను అని. బ్రహ్మవాదిశం సత్యం అవాదిశం, సత్యము కూడా నీవేను, సత్యం అవాదిశం. ఇంకా ఏమిటి? వృతమవాదిశం. వృతం, వృతం అని అంటే అర్థం, వృతం అనే పదానికి శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఋతం, అదనమాట ఆ ఋతం అనే పదానికి అర్థం. నీవే ఋతము. ఇంకొక అర్థంలో కూడా ఋతం అంటే సత్యం అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ మాత్రం శాస్త్ర విహితమైనటువంటి చెబుతున్నారే, ఏదైతే శాస్త్రం వేద విహితము అదంతా ఋతం అని. నీవే సత్యము అని పలికితిని, కాబట్టి ఆ బ్రహ్మము విద్యార్థినగు నన్ను రక్షించును. ఆ బ్రహ్మము చెబుతున్నారు, తద్వక్తారం ఆవీతు, ఆవీతు మాం, మాం నన్ను, ఆవీతు రక్షించుము, ఆవీద్వక్తారం. ఇంకా విశేషం ఏమిటి? మా ఆచార్యుని కూడా రక్షించుము, అది మా ఆచార్యుని కూడా రక్షించుము. ఆ బ్రహ్మం నన్ను రక్షించాలి, ఆచార్యుని కూడా రక్షించాలి అని చెబుతున్నారు. ఈ విషయమే సఖనో భవతు సఖనో భునక్తు సఖ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సఖనో భవతు, నవ్వు మా ఇద్దరు, మీ ఇద్దరం కూడా ఎలా ఉండాలి? రక్షణ పొందుతూ ఉండాలి అని అర్థం చెబుతున్నారు. గురు శిష్యులు ఇద్దరు, గురుగారు ఒక్కడే కాదు, శిష్యుడు ఒక్కడే కాదు, ఇద్దరు. ఆ భావం చూశారు, ఆ భావం ఇక్కడ కూడా ఉన్నది. చివరికి ఏంటన్నమాట, ఇది ఈ 12వ ఒక అనువాకం చెప్పేటప్పుడు ఈ చాప్టర్ ఎండ్ అవుతున్నది. ఈ చాప్టర్ పూర్తి అవుతున్నది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారనమాట, మరలా ప్రారంభంలో దేవతా ప్రార్థన చేశారు, మరలా చివరిలో కూడా దేవతా ప్రార్థన చేస్తూ మమ్మల్ని రక్షించుగాక, మమ్మల్ని ఇద్దరిని గురు శిష్యులని అని చెబుతూ మొట్టమొదటి ఎవరైతే దేవతల్ని చెప్పారో ఆ దేవతలనే ప్రార్థిస్తూ చెప్తున్నారు. ఇందులో చివరి దేవత ఎవరు? వాయువు. ఇక్కడ ఆ వాయువే ప్రత్యక్షం బ్రహ్మ. బ్రహ్మ అంటే మనం ఏం చెబుతున్నాం, మనం ఏవైతే బ్రహ్మ అని చెబుతున్నారో ఆయన బ్రహ్మ అనగా అర్థం. వాయువు అంటే ప్రాణవాయువు, మనలో ఉన్న ముఖ్య ప్రాణము. అది ముఖ్య ప్రాణం అని వచ్చింది చూశారు, అది ఈ ముఖ్య ప్రాణమే పరమాత్మ అనమాట మనకి ముఖ్య ప్రాణమే. ఆ ముఖ్య ప్రాణాన్నే బ్రహ్మ అని కూడా అన్నారు. మనకు దానిలో చెప్పుకున్నాం, ఈ ముఖ్య ప్రాణం ఎలా పనిచేస్తున్నది అని అంటే, మహారాజు గారు అక్కడ కూర్చుంటాడు, పక్కనే ముఖ్య ప్రాణం మహామంత్రి గారు కూర్చుంటాడు. అందుకని మనం ఇందులో చెప్పుకుంటూ వచ్చారు బాగా, ఏది బృహదారణ్యకంలో దేవాహ కతి కతి కతి, ఎంతమంది ఎంతమంది అని ప్రశ్న వేసుకుంటూ వస్తే చివరికి యాజ్ఞవల్క్య మహర్షి 1.5 దేవత అండి అన్నారు. ఏమిటండి 1.5 అంటే, 1కి పక్కన 6 ఉన్నదండి. 1 ఎవరు? రాజుగారు, 6 మంత్రి గారు. ఈ రాజుగారు ఎవరు? బ్రహ్మము. ఆ 6 ఎవరంటే మహామంత్రి గారు, ముఖ్య ప్రాణం. అదండి నేను చెప్పారండి. అట్లనే ముఖ్య ప్రాణమే బ్రహ్మము అని ఇక్కడ తెలుసుకోండి అని చెబుతున్నారు అనమాట. అది కాబట్టి ఆ దేవతలందరూ మమ్మల్ని రక్షించుగాక, మమ్మల్ని ఇద్దరిని అని చెబుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి అనే పదాన్ని 3 సార్లు ఉపయోగిస్తారు. 3 సార్లు ఉపయోగించేది దేనికంటే, త్రివిధ తాపములు శాంతించుగాక, అది అర్థం. అది అందుకని 3 సార్లు శాంతి శాంతి అని చెప్తారు. దీంతో మనకు ఈ అనువాకం పూర్తయింది. తర్వాత అనువాకం బ్రహ్మానందవల్లి. ఇది కూడా మొట్టమొదట దేవతా ప్రార్థనతోటే ప్రారంభం అవుతూ ఉన్నది. ఇక్కడి నుంచి గొప్ప ఆసక్తికరమైన వస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చేటువంటి వాటిల్లో ఈ చాప్టర్లో వచ్చినటువంటిది ఇందులో బ్రహ్మసూత్ర భాషల్లో వస్తాయి. ఇక్కడి నుంచి బ్రహ్మసూత్ర భాషల్లో వచ్చినప్పుడు ఏ పేజీలో వచ్చినాయో ఎక్కడ వచ్చినాయో కూడా మనం గుర్తించి అక్కడ గుర్తించుకోవచ్చు అనమాట. ఇది రాబోయేటువంటి చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటిది, పంచభూతాలను గురించి వస్తున్నది అలా అనమాట. అది ఈసారి క్లాస్ నుంచి
మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ త్వమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శుభం భూయాత్.